హాయ్ గాయ్స్, క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ బర్త్డే అట్ ఏజ్ 8 ఇది ఎలా పాసిబుల్లో చూద్దాం. మనకేం తెలుసు, నార్మల్గా ఒక వ్యక్తి ఫిబ్రవరి 29న పుడితే మళ్ళీ ఫిబ్రవరి 29 రావడానికి 4 ఇయర్స్ పడుతుందని తెలుసు మనకి. కానీ 8 ఇయర్స్కి ఒకసారి ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇది తెలియాలి అంటే ఫస్ట్ మనకు లీప్ ఇయర్ అంటే ఏంటో తెలియాలి. లీప్ ఇయర్ అంటే ఒక ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అంటారు. కానీ సెకండ్ కేసు ఏంటంటే 100th ఇయర్ అయితే 400తో డివిజిబుల్ అయితేనే లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 400 తీసుకుందాం, ఇది 400తో డివిజిబుల్ అవుతుంది, సో ఇట్స్ ఎ లీప్ ఇయర్. 400 మల్టిపుల్స్ అన్నీ లీప్ ఇయర్స్ అవుతాయి. కానీ వీటి మధ్యన ఉంటాయి కదా, 500, 600, 700 ఇవన్నీ 100th ఇయర్స్. కానీ ఇవి 400తో డివిజిబుల్ అవ్వవు, నాట్ ఏ లీప్ ఇయర్స్, ఇవి నాన్ లీప్ ఇయర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 2000 తీసుకుందాం. తీసుకున్నట్లయితే ఇది 400తో డివిజిబుల్ అవుతుంది, సో ఇట్స్ ఎ లీప్ ఇయర్. అంటే ఆ ఇయర్లో ఫిబ్రవరి 29 ఉంటుంది. నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? +4, 2004. ఎందుకంటే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి. సో ఇది 100th ఇయర్ కాదు, ప్లస్ ఇది 4th డివిజిబుల్ అవుతుంది, సో ఇట్స్ ఎ లీప్ ఇయర్. అంటే ఫిబ్రవరి 29 ఉంటుంది. అంటే ఒక వ్యక్తి 2000 ఫిబ్రవరి 29న పుడితే ఆడు ఫస్ట్ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ మళ్ళీ 2004 ఫిబ్రవరి 29న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ. అలా కాకుండా లెట్స్ సీ 1900 తీసుకుందాం. ఇది 100th ఇయర్, కానీ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 400. సో ఈ ఇయర్లో ఫిబ్రవరి 29 ఉండదు. అంటే ప్రీవియస్ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? 1896. సో నెక్స్ట్ లీప్ ఇయర్ 1904. అంటే ఒకవేళ ఒక వ్యక్తి 1896 ఫిబ్రవరి 29న పుడితే మళ్ళీ ఫిబ్రవరి 29 రావడానికి మొత్తం 8 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 8 ఇయర్స్ పడుతుంది. సో ఇది ఒక కేసే కాదు, ఇంకా చాలా కేసులు ఉంటాయి. ఒకవేళ మనం 1800 తీసుకుంటే ఇది కూడా లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 400. సో ప్రీవియస్ లీప్ ఇయర్ ఏమవుతుంది? 1796. నెక్స్ట్ లీప్ ఇయర్ 1804. ఇది లీప్ ఇయర్ ఎందుకంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. సో ఒకవేళ 1796 ఫిబ్రవరి 29 పుడితే మళ్ళీ ఫిబ్రవరి 29 రావడానికి 8 ఇయర్స్ పడుతుంది. సో తన బర్త్డేని 8 ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇటువంటి కేసెస్ చాలా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.